ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి మీరు ఎలా భయపెట్టేశారు? అరే మీరేం చేస్తున్నారండి ఇక్కడ? మీరు రూమ్ లో లేకపోయేసరికి ఏ గాలి సోకి ఎటెళ్ళిపోయారో అని చెప్పి వెతుక్కుంటూ వచ్చాను. మీరేంటి ఆ రూమ్ తలుపు తీస్తున్నారు? కొంపదీసి ఆ రూమ్ లో ఏమైనా దొంగతనం చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? శంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు? నేను దొంగతనం చేస్తానా ఏంటి? మీ గురక దాటికి నాకు మెలకు వచ్చింది. ఇదిగో మంచినీళ్ళ కోసం వచ్చాను. అంతలో ఈ గదిలో నుంచి ఎవరో పిలిచినట్టు ఏదో ఒకలా అనిపించింది. ఏంటో చూద్దామని వచ్చేసేలోపు మీరొచ్చారు అంతే. ఎవరు పిలుస్తారండి మిమ్మల్ని? మిమ్మల్ని ఏమైనా దయ్యం పిలిచిందా? మీరే పెద్ద దయ్యం. ఇంకో దయ్యం మిమ్మల్ని పిలుస్తుందా ఏంటి? శంకర్ గారు మరి లేకపోతే ఏంటి? మనం వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇలా ఏ గదిలో పడితే ఆ గదిలోకి వెళ్ళిపోతే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అసహ్యంగా అనుకోరా? ఏదో క్యూరియాసిటీతో. మీ క్యూరియాసిటీ చల్లగుండా. మీ క్యూరియాసిటీకి మీకో దండం. పదండి వెళ్ళి పడుకుందాం రండి. అభయ్, ఆర్ యు షూర్? మీరిద్దరూ తీసుకున్న నిర్ణయం చిన్నది కాదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎస్ ఫ్రెండ్, అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. అదే కరెక్ట్ కూడా ఫ్రెండ్. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ బాధ్యతల్ని గౌరీ శంకర్లకి అప్పగిస్తున్నారు అంటే అది చాలా చాలా పెద్ద న్యూస్ అవుతుంది. మనం చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్నో రకాలుగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులైనా సరే ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఫ్రెండ్. అమ్మా నాన్న ఉండగా మేము కంపెనీ బాధ్యతలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్. మీ ఇద్దరి ఉద్దేశం నాకు అర్థమైంది. వాళ్ళు మీకు అమ్మా నాన్నలని మీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. ఏ సంబంధం లేని మాకు ఇంత పెద్ద బాధ్యతను ఎందుకు అప్పచెప్తున్నారని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? అది కూడా ఆలోచించాను ఫ్రెండ్. నువ్వు ఓకే అంటే చాలు, అమ్మా నాన్నల్ని మేము ఒప్పిస్తాం. కంపెనీలో సీనియర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ అమ్మా నాన్నల గురించి నిజం చెప్పాల్సి వస్తుంది. ఆఫీసులో కూడా మనం మేనేజ్ చేయాలి. మన కంపెనీ అంటే మన ఫ్యామిలీయే కదా ఫ్రెండ్. సో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏమి ఉండదని అనుకుంటున్నాను. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ పోస్ట్లో ఆర్యాని చూడాలని నాకు ఉంది. కానీ ఎలా ఒప్పిస్తారు? ఏం లేదు ఫ్రెండ్, అంతే సింపుల్. నువ్వు ఓకే అను, మేము ఒప్పిస్తాం. అలాగే మీ ఇష్టం. కానీ శంకర్ చాలా చాలా క్వశ్చన్స్ వేస్తాడు. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండాలి. మేము చూసుకుంటాంలే ఫ్రెండ్. రా అన్నయ్య, అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం. నో ఓకే, నేను వెళ్ళి నాన్నను ఒప్పిస్తాను, నువ్వు వెళ్ళి అమ్మను ఒప్పించు. ఓకే డన్. పద. తల్లిదండ్రులను ఇంతగా గౌరవించి ప్రేమించే పిల్లలుండడం ఆర్య అనుల అదృష్టం. ఇంత ప్రేమను పొందడానికే వాళ్ళు మరో జన్మ ఎత్తారనుకుంటా. భగవంతుడా, వీళ్ళెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. దేవుడా,
కోరుకున్నట్టుగా మంచి జాబ్ వచ్చేలా చేసావు. ఆఫీస్లో ఫస్ట్ డే అంతా బాగుండేలా చూడు స్వామి. అంతా నువ్వే కోరుకుంటే నేనేం కోరుకోవాలి? స్వామి, నాకు సాలరీ హైక్ అయ్యి మంచి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేలా చూడు. సరేనా? సరే పద. ఎక్స్క్యూజ్ మీ మేడం, వెళ్ళండి. ఎఫ్ఎం చైర్మన్ ఛాంబరు, ఎండి క్యాబిన్, కాన్ఫరెన్స్ హాలు అన్నీ క్లీన్ చేయించావా? చేయించాను సార్. సరే, సార్ వాళ్ళు వచ్చే టైంకి అందరూ అలర్ట్గా ఉండాలి. ఓకే సార్. స్టాఫ్ అందరినీ డిపార్ట్మెంట్ వైజు సార్కి మేడంకి పరిచయం చేస్తాను. మీరందరూ అలర్ట్గా ఉండండి. ఆఫీస్ వర్క్ సంబంధించి ఏమైనా అడిగితే ప్రాపర్ ఆన్సర్ ఇవ్వండి. ఓకే సార్. ఈ ఫైల్స్ అన్ని ప్రీవియస్ ప్రాజెక్టులకు సంబంధించినవి. సార్ అడిగితే వెంటనే తెచ్చివ్వండి. ఓకే సార్. సంధ్య, ఏంటి ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది. ఇప్పుడు మనం ఎవరిని కలవాలి? శంకర్ నారాయణ గారని సీనియర్ మేనేజర్ని కలిసి ఆఫర్ లెటర్ ఇచ్చి జాయిన్ అవ్వమన్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. వీఆర్ న్యూ జాయినర్స్. శంకర్ నారాయణ గారిని కలవాలి. అదిగోండి సార్ అక్కడ ఉన్నారు. మీరంతా అలర్ట్గా ఉండండి. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి. హలో సార్, నమస్తే. హలో, మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. ఓకే ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయింది మీరేనా? అవును సార్. ఓకే అమ్మా, ఇవాళ ఆఫీస్కి చైర్మన్గా ఆర్యవర్ధన్ గారి వారసులు వస్తున్నారు. కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు. ఆ ప్రోగ్రాం అయ్యాక మీకు మీ వర్క్ అలర్ట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే అక్కి అబ్బాయి ఇద్దరు ఈ రోజే కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారన్నమాట. అయితే వాళ్ళతో పాటు అక్క శంకర్ గారు కూడా వస్తారేమో. జాబ్లో జాయిన్ అవ్వాలి కాబట్టి వస్తారు. అక్కని కూడా కలవచ్చు. ముగ్గురం కలిసి ఒకే రోజు జాబ్లో జాయిన్ అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అవును, ఇంతకీ అక్క శంకర్ గారికి ఏం పోస్ట్ ఇచ్చుంటారు? నేను చైర్మనా? నేను వైస్ చైర్మనా? అవును గౌరీ గారు. ఏంటి ఉదయాన్నే జోక్ చేస్తున్నావా అఖి? లేదండి, ఐఎమ్ సీరియస్. అదే సీరియస్ లోనే జోక్ చేస్తున్నావా అంటున్నాను. లేకపోతే ఏంటబ్బాయి, నేను చైర్మన్ ఏంటి? ఎవరైనా వింటే నవ్వుతారు. ఎవరి గురించో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది నేను అన్నయ్య తీసుకున్న నిర్ణయం. నాకేం అర్థం కావడం లేదు అక్కి. మీరు జాబ్స్ ఇస్తారంటే సంతోషంగా సరే అని వచ్చేసాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.